భారతదేశంలో అనేకమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీల్లో ఎమ్మెల్యే పోటీ చేయాలన్నా, లోక్సభకు పోటీ చేయాలన్నా, ఎమ్మెల్సీ కావాలన్నా, రాజ్యసభ సీట్ కావాలన్నా కోటీశ్వర్లు, బడాబాబులు, పారిశ్రామికవేత్తలు, బెంజ్ కారులో తిరిగేవాళ్ళు, వందలు వేల కోట్ల సంపద ఉన్నవాళ్ళు, లేదు ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలు, బిగ్ బాసులకు మాత్రమే రాజకీయంగా రంగప్రవేశం. కానీ దీనికి భిన్నంగా పేదవాడిని, ఏమీ లేని వాడిని అందలం ఎక్కించే చరిత్ర కేవలం భారతీయ జనతా పార్టీకే. ప్రధానమంత్రి మోదీ ప్లాట్ఫామ్ మీద, రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ కప్పులు అమ్మేవాడు, టీ అమ్మేవాడు. టీ అమ్ముకునే నిరుపేద, కడుపేద ఆయన ఈనాడు ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన ఆకలి అంటే ఏంటో తెలుసు, పేదరికం అంటే తెలుసు, ఎన్ని కష్టాలు పడ్డాడో. అందుకే మన భారతదేశం నుండి పేదరిక నిర్మూలన కోసం ఆయన తపన పడుతున్నాడు. ఆయన మహానుభావుడు. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళలోనే పేదవారు కాదు, అగ్రవర్ణ కులాలలో కూడా నిరుపేదలుండి ఎంతో బాధపడుతున్నారని చెప్పి గమనించి మరి చట్టసభలలో, రాజ్యసభ, లోక్సభలో చట్టాన్ని రూపొందించి ఆమోదింపజేసి అగ్రవర్ణాలలో పేదలకు 10% విద్యా సంస్థలలో సీట్లు, ఉద్యోగావకాశాలు 10% కేటాయించిన మహానుభావుడు చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి అగ్రవర్ణాలలో ఉండే పేదలు ఆయన్ని దేవుడిగా భావిస్తున్నారు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమవరం వాసి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన సాధారణ వ్యక్తి, సాదాసీదా కార్యకర్త శ్రీనివాస్ వర్మ. నరసాపురం ఆయన లోక్సభ సీటు కేటాయించింది భారతీయ జనతా పార్టీ హైకమాండ్. అక్కడ రఘురామకృష్ణరాజుకి ఇస్తారని ఊహాగానాలు ఉన్నాయి. ఇవాళ ఆయన సాధారణ వ్యక్తి గెలిచేశాడు. చంద్రబాబు నాయుడు కూడా ఈయనకి ఇచ్చారేంటి, ఈయన గెలుస్తాడా, అసలు ఆయన పేరే ప్రజలకు తెలియదు కదా అని ఒకానొక సందర్భంలో ఆయన కూడా వ్యాఖ్యానించడం వాస్తవం. ఆయన శ్రీనివాస్ వర్మ నరసాపురం లోక్సభ గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన తీసుకెళ్ళి కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించారు. అది బీజేపీ అంటే. పేదవాళ్లకు, నిరుపేదలకు, జనసామాన్యులకు స్థానం కల్పించేది పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ. ఇక తర్వాత ఇతర పార్టీలు ఉన్న దేశంలోనే రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఎమ్మెల్సీలు నమ్ముకుంటారు, రాజ్యసభ సీట్లు నమ్ముకుంటారు, డబ్బులు తీసుకుంటారు, ఆ సీట్లు అమ్ముతారు. ఈ అమ్మటం అనే సంస్కారము, సంస్కృతి లేని ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లాగే సీట్ ఇచ్చేటప్పుడు కూడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్నా, లోక్సభ సీట్ ఇవ్వాలన్నా అతని చిత్తశుద్ధి, అంకిత భావం, ఆయన సమాజ సేవ, ఆయన ఉన్న ధోరణి చూస్తారు. కానీ నీ దగ్గర 50 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా చూపించు, 50 కోట్లు 100 కోట్లు బీరువా తెరువు, నోట్ల కట్టలు చూపించని అడగదు బీజేపీ పార్టీ. అట్లాగే ఎంత పెద్ద పదవైనా, నామినేటెడ్ పదవి ఏది ఇచ్చినా అసలు పైరవీలకు స్థానం ఉండదు. పనిచేసే బీజేపీ కార్యకర్తలను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పిలిచి పదవులు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే ఇది నిజంగా జనసామాన్యుల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజున ఛత్తీస్గఢ్లో ఫలితాలు చూస్తే బ్రహ్మాండం. అక్కడ స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ విజయభేరి మోగించింది. 10 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే 10 కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 0. ఇక్కడ విశేషం ఏంటంటే రాయ్గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్గా ఒక టీ అమ్ముకునే ఆయనకి సీట్ ఇచ్చారు. జీ వర్ధన్ చౌహాన్ అని ఆయనకి ఇచ్చారు. కార్పొరేటర్గా గెలిచాడు. ఇక ఆయన కార్పొరేటర్ అయ్యారని ఆనందంగా ఉన్నారు. సీనియర్ నాయకులు ఉన్నారు, కాకలు తీరిన నాయకులు ఉన్నారు, 3 సార్లు 4 సార్లు కార్పొరేటర్గా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళంతా మేమే అని చెప్పి మేయర్గా వాళ్ళు ఊవిలూరుతున్న సమయంలో ఈ రాయ్గఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా ఈ టీ అమ్ముకునే చౌహాన్కి ఇచ్చారు. ఒక్కసారి అక్కడ ఉండే ప్రజలంతా, ఛత్తీస్గఢ్ ప్రజలంతా షాకు గురయ్యారు. ఎవరు ఊహించలా. ఈయన రోజు టీ అమ్ముకుంటే కానీ ఇల్లు గడవనాయని తీసుకొచ్చి మేయర్గా కూర్చోబెడతారని ఎవరు ఊహించకుండా. అది బీజేపీ అంటే. ఆ పార్టీ అట్లా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక అక్కడ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 10కి 10 బీజేపీ. ఇక మున్సిపాలిటీలు 49 ఉన్నాయి. 49 మున్సిపాలిటీల్లో 41 మున్సిపాలిటీలు బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం మిగిలింది 8. అక్కడ కూడా అడ్రస్ లేకుండా పోయింది.
ఇక నగర పంచాయతీలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 114 ఉంటే 92 నగర పంచాయతీలను బీజేపీ కమలం గెలిచింది. కేవలం 22లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకుంది. కనుక రాబోయే కాలంలో ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పీకైపోతా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా పార్టీ భారతదేశంలో ఉన్నదంటే జనసామాన్యులు, పేదవారికి, డబ్బు లేని వారు కూడా రాజకీయాల్లో ప్రవేశించని ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని అనుక్షణము ప్రజలకు అర్థమయ్యేలా వ్యక్తులను ఎంపిక చేసి పేద ప్రజలకు, జనసామాన్యులకు దగ్గరవుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.